అంటే డబ్బులు లేవు. ఆ, డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవడం అని చెప్పి ఈయన్ని ఆగిపోయినా. ఉమ్, ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. ఉమ్, అయితే నాకు ఇది తుండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చారు గేట్ ముందు వేసేది. ఓకే. వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరిల్నా? తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపట నైట్ మొత్తం ఆ, అలానే ఉన్నా. ఎందులో వేసిల్లు నిన్ను అందులో? దేని మీద పండబెట్టిల్లు? కిందనే ఉమ్, వేసి ఇచ్చారు. ఉమ్. దేనికోసం వేసిల్లు అందులో? మీకు తెలియదు ఇక. తినమని వేసిల్లా? ఇది చనిపోయిన కింద లెక్క వేసారు. ఆ. మరి నిన్న ఎవరు చూసిల్లు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇబ్బంది ఇస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని ఇప్పుడు అడ్మిట్ ఏంది? నేను వచ్చి 5-6 రోజులు ఎక్కడికి వచ్చినావు? నైట్ బాగా. ఎందుకు వచ్చినావు? అయితే నేను మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఉమ్, ఎర్రబాడు ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయి చూసుకుందాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఇది లేస్తలేదు. కాళ్ళు నడవని రావట్లేదు. ఇది లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు. మీకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు మేము ఒక అటెండ్ అయ్యింది. ఇద్దరు ఉండాలి. 2 బస్సు వచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు. ఉమ్. మళ్ళీ పోలేదు కదా, పోవడానికి శాలరీ డబ్బులు లేవు. పర్లేదే, అసలు ఏం జరిగింది అనేది విషయం చెప్పు అంతే. ఉమ్, ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నుండేది పడిందని చెప్తే నేను చూసాను బతుకున్నాను. తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దున్నట్టు. 10 నిన్న ఎప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో?